రైట్. తెలంగాణ రాష్ట్రంలో బస్సు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నటువంటి వేళ నూతనంగా చేవెళ్ళ మండలం సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో బీజాపూర్ హైవే ఏదైతే ఎన్హెచ్ ఏదైతే నేషనల్ హైవే మీద జరిగినటువంటి బస్సు ప్రమాదానికి చెందినటువంటి విషయం తెలిసిందే. ఆ కారణానికి గల బస్సు ప్రమాదానికి గల కారణాలు దాదాపు 10 అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా టిప్పర్ లారీ ఓవర్ స్పీడ్, అక్కడ ఉన్నటువంటి బొందలు కావచ్చు, కారకులు కావచ్చు, లేదంటే అక్కడ ఉంటే రోడ్డు ప్రమాదానికి గురయ్యేటటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క రోజు ఏదో ఒక కారణం చేత అక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్ జరుగుతున్నప్పటికీ కేవలం అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, రోడ్డు వేసేటువంటి వాళ్ళంతా కూడా ఏదో ఒక స్టోరీ చెప్పేసి దాటివేసే ప్రయత్నం. ఇది కాస్త దాదాపు 21, 22 మందికి ఇంకా తెలియనటువంటి పరిస్థితి. ఇంతమంది ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి ఆ రోడ్ యాక్సిడెంట్ అని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా టిప్పర్ ఓవర్లోడ్, ఓవర్ స్పీడ్ అని చెప్పేసి ప్రధాన కారణంగా కూడా స్థానికులు చెప్తున్నారు. రెండో కారణం 50 మంది ఎక్కాల్సినటువంటి ఆర్టీసీ బస్సు, గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులో కేవలం 50 మంది సామర్థ్యం కలిగినటువంటి ఆర్టీసీ బస్సులో దాదాపు 72కు పైగా ప్రయాణికులు ఉన్నారని చెప్పేసి అక్కడ కండక్టర్లు కావచ్చు, డ్రైవర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. మృతుల సంఖ్య కావచ్చు, లేదంటే లోపలెక్కినటువంటి ఏదైతే శతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంఖ్యను బట్టి చెప్పినటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఆ రోడ్డుపై ఉన్నటువంటి మలుపు ఉండడం కారణంగా ఒకటైతే, ఆ మలుపు దగ్గర ఉన్నటువంటి కారణం ఇంకో పెద్ద పెద్ద లొంతలు ఉండడం అని కారణం అని చెప్పుకోవచ్చు. ఆ స్పీడ్గా వచ్చినటువంటి లారీ కావచ్చు, స్పీడ్గా వస్తున్నటువంటి బస్సును తెల్లవారుజాముల కట్టుగాక లేదంటే కంట్రోల్ చేయక ఒకరినొకరిని ఢీకొని అంతటి ఘోరమైనటువంటి ప్రమాదం చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. నాలుగో నాలుగో కారణం ఏంటంటే గొయ్యి రావడంతో పాటు కంట్రోల్ తప్పినటువంటి విషయం. ఏదైతే ఆ గొయ్యిలు రావడము, లేదంటే అక్కడ ఉన్నటువంటి కంట్రోల్ బ్రేక్ సిస్టమ్ అంతా కూడా ఒక్కసారిగా ఫెయిల్ అవ్వడం, అదుపు తప్పి ఇద్దరికి కూడా అదుపు తప్పి ఒకరు మీద దూసుకొస్తూ ఒకరు మొత్తం అరిగిపోయి అక్కడ ఉన్నటువంటి రోడ్ అంతా కూడా కుంగిపోయినటువంటి పరిస్థితి నాలుగో కారణం అని చెప్పుకోవచ్చు. ఐదో కారణం ఢీ కొట్టాక బస్సులో ఉన్నటువంటి ఏదైతే బస్సు మీద మొత్తం ఢీ కొట్టినాక బస్సు మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. ముందు భాగం ఉన్నటువంటి అంతా కూడా డ్రైవర్ ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా నుజ్జు అవ్వడం, అందులో డ్రైవర్ కూడా మృతి చెందడం అంతా కూడా జరిగింది. మరీ ముఖ్యంగా అదైతే టిప్పర్ లారీ ఏదైతే ఉందో ఆ టిప్పర్ లారీలో ఉన్నటువంటి బస్సు పైన పడ్డం కూడా ఒక మెయిన్ కారణం అని చెప్పుకోవచ్చు. ఆరవ రీజన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి టిప్పర్ లారీ ఏదైతే ఉందో ఆ టిప్పర్ లారీలో ఉన్నటువంటి కంకర ఏదైతే ఆ కంకర కోసం పోతున్నటువంటి టిప్పర్ లారీ మీద టార్పాలిన్ కవర్ ఏదైతే కవర్ షీట్స్ ఇష్యూ చేయకుండా, కవర్ని కప్పుకోకుండా కేవలం యథేచ్ఛగా నడుపుతున్నటువంటి డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతం అంతా కూడా దుమ్ముతో కొంచెం చెదలతో ఉన్నప్పటికీ ఆ దుమ్ము ఒక్కసారిగా రావడము, కంట్రోల్ తప్పడము, లేదంటే ఆ కంకర్ మీద ఉన్నటువంటి ట్రావెల్ చేసే టైంలో కొంచెం మెచ్యూర్గా ఆలోచించి ఆ కవర్ని కప్పకపోవడము, ఇది ఒక ఆరవ సమస్య కూడా ప్రధానంగా కారణం అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఏడవ కారణం కంకర మొత్తం ఒక్కసారిగా కంకర ఇట్లా ఏదైతే బస్సు మీద ఏదైతే అక్కడ ఉన్నటువంటి టిప్పర్ లారీ ఏదైతే కుంగిపోవడంతో ఆ టార్పాలిన్ కవర్ లేకపోయేసరికి ఆ కంకర అంతా కూడా సీట్ల నుంచి కావచ్చు, విండోస్ నుంచి కావచ్చు, లేదంటే ఓపెన్ ప్లేసెస్ నుంచి కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల మీద పడిపోవడంతో పాటు హెవీగా ఉన్నటువంటి కంకర ఆ చిన్న చిన్న గులకరాలలో వాళ్ళంతా కూడా విరుక్కుపోవడము, వాళ్ళకు శ్వాస ఆడకపోవడానికి కూడా మెయిన్ కారణం అని చెప్పుకోవచ్చు. దాదాపు ఆ డ్రైవర్ ఉన్నప్పుడు సీటు వైపు ఉన్నటువంటి ఏదైతే సీట్లంతా కూడా తొక్కవడం, నుజ్జవ్వడం, బాడీ అంతా కూడా లోపల ఇరుక్కుపోయి పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి 8వ ప్రాబ్లం కూడా చెప్పొచ్చు. దాదాపు మెయిన్ కారణం ఏదైతే టిప్పర్ లారీ ప్రవేశించేటువంటి ఏదైతే ఆ రోడ్ అయితే ఉందో అక్కడ హెవీ వెహికల్స్ నిషేధమైనప్పటికీ అక్కడ అధికారులు కళ్ళుగప్పి, ఆర్టీఓ అధికారులు కళ్ళుగప్పి, లేదంటే రోడ్డు వాళ్ళ అందరి కళ్ళుగప్పి అక్కడ ఉండే హెవీ వెహికల్స్ని మూమెంట్ లేకుండా చేయకుండా, చూడకుండా, మూమెంట్ ఉండేటట్టు చేయకుండా, ఎంత బాలీస్ చేసినా కూడా అక్కడ నుండి కొంచెం కంట్రోల్ చేసినా కూడా హెవీ వెహికల్స్ తరచుగా రావడము, లేదంటే అక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్ జరగడం అంతా కామని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కామన్ అని చెప్తున్నారు. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఉంటే అక్కడ ఉన్నటువంటి ఈ టిప్పర్ లారీ అనేది తరచుగా వెళ్తుంది. పర్మిషన్ లేకుండా వెళ్ళడం ఒకటే కారణం కాదు, చాలాన్లు ఓవర్ స్పీడ్ అంతా జరిగిన తర్వాత కూడా గుంతల్లో కంట్రోల్ కాకపోవడం అయితే ఒక ఎత్తు అయితే, ఆ లారీలో ఉన్నటువంటి స్టోరేజ్ సామర్థ్యం ఏదైతే ఉందో 30 నుంచి 35 టన్నులు మాత్రమే బరువు మోయగలిగినటువంటి టన్స్ సంబంధించినటువంటి బరువు ఏదైతే ఉందో దాదాపు రెండింతలు 60 నుంచి 65 పైగా కంకర బోర్డుకు సంబంధించినటువంటి ఆ కంకర ఏదైతే ఉందో
ఆ గులకరాళ్ళకు సంబంధించినటువంటి 60 టన్నులు అంటే పైబడి 2 ఇంతలు 30:2 అంటే 60-65 మధ్యలో తీసుకెళ్ళి అదుపు తప్పినటువంటి లారీ నిర్లక్ష్యం డ్రైవర్ వల్ల ఇంతటి ఘోర ప్రమాదాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రాంతం వెలుగు చూసిందని చెప్పొచ్చు. ఈ యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలు 10 కారణాలు 12 కారణాలు ఎన్నో ఉండొచ్చుగాక, కానీ అధికారుల నిర్లక్ష్యం ముఖ్యమని, అధికారులు చేపడితేనే ఇటువంటి యాక్సిడెంట్ తరచూ జరుగుతున్నాయని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు అక్కడ ఉన్న గుంతలు పూడ్చడం కావచ్చు, లేదంటే ఆ హెవీ వెహికల్స్ని కంట్రోల్ చేయడం కావచ్చు జరిగితే ఇటువంటి ఘోర ప్రమాదం ఇంకోసారి జరగకపోయేదేమో అని ఎన్నోసార్లు చెప్పిన అధికారులు మా మాట ఇప్పుడు కూడా వినలేదు, పట్టించుకోలేదు. అందుకు కారణంగానే ఒక 21 మంది నుంచి 22 మంది ఇంకా శతఘాతులకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం బాడీస్ కావచ్చు, లేదంటే మృత్యువాత పడ్డ సంఖ్య హెల్త్ బులెటిన్స్ రావాల్సినప్పటికీ తాజాగా మాత్రం 21 మృతదేహాలు అయితే బయటికి తీసి వాళ్ళ స్వగృహం సంబంధించినటువంటి బంధువులకు కావచ్చు అక్కడికక్కడే పోస్ట్ మార్టం చేసి అందించేటువంటి ప్రయత్నం. ఇటు ఆర్టీసీ నుంచి 2 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు గవర్నమెంట్ నుంచి 5 లక్షల మొత్తం టోటల్గా 7 లక్షల వరకు కూడా ఒక్కొక్క ప్రయాణికులకు ఎక్స్గ్రేషియా ప్రకటించేటువంటి పనిలో గవర్నమెంట్ ఉంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థ ఎలా ఉంది, లేదంటే రోడ్డుకు ట్యాక్స్కి కడుతున్నటువంటి బస్సు సర్వీసెస్ ఎలా ఉన్నాయి, లేకపోతే బస్సు నడిచేటువంటి రోడ్డు నిర్మాణ భవనాలు ఎలా ఉన్నాయి, లేదంటే ఆ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి మినిస్టర్లు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, దానికి సంబంధించిన అధికారులు ఎవరు, రోడ్డు వేసేటువంటి కాంట్రాక్ట్ ఎవరు, అంతా కూడా అవినీతి పాలవడంతో ఇదంతా నిర్లక్ష్యం జరిగిందని చెప్పేసి స్థానికులు అంటున్నారు. ఇది ఒక కొత్త సమస్య కాదు, ఎన్నో రోజులుగా తరచుగా జరిగేటువంటి సంఘటన. సరే మేము ఎన్నోసార్లు చెప్పినా కూడా మా మాట చెవిన వినిపించకుండా జరిగినటువంటి అధికారుల నిర్లక్ష్యమే, కాంట్రాక్ట్ నిర్లక్ష్యమే, రోడ్డును చేయలేకపోవడమే ఈ యొక్క ఘోర ప్రమాదాన్ని ఆ గవర్నమెంట్ చెవి చేసింది. ఇది ఒక గవర్నమెంట్ హత్య మాత్రమే అని చెప్పేసి చాలామంది ఉంటుంటే లేదు దీని రోడ్ ఎప్పుడు వేశారు, ఎందుకు లేట్ అయింది, కాంట్రాక్ట్ ఎవరు, లేదంటే హైకోర్టులో కేసు ఎవరు వేశారు, దీని పూర్వ పదాలంతా కూడా మేము వెలికి తీసేటువంటి పనిలో ఉన్నామని చెప్పేసి ఇప్పటికే ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడడం అయితే జరిగింది. చూడాలి మరి ఈ యొక్క జరిగినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఉన్నటువంటి రోడ్డు గుంతలు ఏంది, లేదంటే నేషనల్ హైవేలో యాక్సిడెంట్ పాన్ ఏరియాలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది, ఎన్హెచ్ ఏదైతే నేషనల్ హైవేలో గుంతలు అక్కడ గుంతలు లేకుండా నిర్మించడమే ప్రధాన లక్ష్యం అంటూ ఓఆర్ఆర్ ప్రధాన లక్ష్యం అన్నటువంటి తెలంగాణ ముందుకెళ్తుంటే ఇటువంటి విషయాలు కావచ్చు బాధాకరమైనటువంటి సంఘటనలు జరిగితే మాత్రం కొంచెం మనసుని బాధ కలిగేటువంటి పరిస్థితి సేవల నుంచి కనిపిస్తా ఉంది మనకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.